పార్టీ బీజేపీ తోటి దోస్తు కట్టబోతున్నదా? ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకొని ఢిల్లీ నుంచి గల్లీ దాకా మంచిగా చెట్టాపట్టాలు వేసుకొని దోస్తు మీద దోస్తు పాట పాడుకోవడానికి ఆ పావులు అనేది బీఆర్ఎస్ పార్టీ కదుపుతూ ఉన్నదా? ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ చేస్తున్న ప్లాన్ ఇదేనా అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చి కొంత డౌట్ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఢిల్లీకి పోయిండు. ఏమని? యూజీసీకి సంబంధించిన నిబంధన వల్ల కేంద్రం జోక్యం ఎక్కువవుతున్నది, వర్సిటీలను రాష్ట్రానికి వదిలేటాలి, అందులో గవర్నర్ వేలు పెట్టి వీసీలను నియమించమని అలా అప్పచెప్పడం వద్దు, వర్సిటీల మీద స్వయం ప్రతిపత్తి అవి దాని రాష్ట్రాల ఆధీనంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఎన్నిక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి ఒక లేఖ ఇచ్చి దాని గురించి మాట్లాడిండు. సరే అదొకటేనా అంటే లేదు 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ మీద వేటు పడే ఆ కేసు విచారణకు సంబంధించి స్పీడప్ చేయడానికి కూడా మేము ఇక్కడ ఢిల్లీలో ఉన్నామని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులను తీసుకొని ఆయన ఢిల్లీలో తిష్టేసుకొని కూర్చున్నాడు. సరే డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రం రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. కేంద్రంతో బీఆర్ఎస్ దోస్తీకి సిద్ధమైందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. గురువారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్గా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడం రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సూచనల మేరకు యూజీసీ నిబంధనల గురించి కేంద్ర మంత్రికి తమ పార్టీ అభిప్రాయం చెప్పామని చెప్తున్నా కూడా రాజకీయ కోణం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. యూజీసీ బిల్ గురించి అభ్యంతరం తెలిపామన్నారు. ఇట్లా ఇదని చెప్తే అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, బీజేపీ పెద్దలతో ఎందుకు సంప్రదింపులు జరిపారన్నది సస్పెన్స్గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా పరోక్షంగా బీజేపీకే సహకరిస్తున్న సందేశాన్ని కేటీఆర్ ఢిల్లీ బీజేపీ పెద్దలకు చేరవేయడానికి వెళ్ళారని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సీట్లు రాలేదు. ఒకవైపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గట్టి ఆరోపణలు చేసింది, డైరెక్ట్గా విమర్శలు చేసింది. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, మీరు బీఆర్ఎస్కి వేసిన ఆ ఓట్లు సంబంధించిన బీజేపీకి పడ్డట్టే, బీజేపీకి వేసినా బీజేపీకి పడ్డట్టే, వాళ్ళు రెండు ఒకటే, బీఆర్ఎస్ అనేది బీజేపీ ఆర్ఎస్గా మారిందని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు రేవంత్ రెడ్డి కొంత ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. అందుకే కొంత ప్రచారాలు కూడా వెనకకు తగ్గి బీజేపీ గెలిచేలాగా బీఆర్ఎస్ ప్రవర్తించిందని చెప్పేసి కొంతమంది రాజకీయ మేధావులు కొంత వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు. అది ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉన్నది. 3 ఎమ్మెల్సీలకు ఓట్లు జరగబోతూ ఉన్నాయి, పోలింగ్ జరగబోతూ ఉన్నది. ఈ పోలింగ్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు, పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మరి బీఆర్ఎస్ అభ్యర్థులు ఏరయ్యా అంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. అసలు పోటీలో ఉంటున్నామో ఉంటలేమో అని కూడా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు చెప్పలేదు. ఈ క్రమంలో కేటీఆర్ పోయి ఢిల్లీలో కలిస్తే దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పరోక్షంగా వెనకాల ఉండి మద్దతు పలుకుతున్నది, అందుకే అభ్యర్థులు నిలబెడతలేదు అనేది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ. ఈ విషయము బీజేపీకి ఢిల్లీ పెద్దలకి అర్థం చేసేందుకే మేము మీకే సపోర్ట్ చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్తందుకే కేటీఆర్ ఢిల్లీకి పోయిండు. తద్వారా బీజేపీతో దోస్తీ కట్టడం ద్వారా కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న దాడిని కొంతవరకు తట్టుకొని కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమో, ఆ సపోర్ట్ దొరుకుతుందేమో బీజేపీ నుంచి అనే ఉద్దేశంతో పోయినట్టు విమర్శలు వస్తూ ఉన్నాయి. రేపటి నాడు 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు వస్తే ఆ స్థానాల్లో కూడా చెరిసగం గెలిచేలాగా అటు 5 బీజేపీ 5 బీఆర్ఎస్ గెలిచేలాగా ఒక ఒప్పందాన్ని చేసుకునే క్రమంలో కేటీఆర్ ఢిల్లీకి పోయిండా. ఆ సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు ఏదైతే ఉందో చర్యలు తొందరగా తీసుకునేలాగా పావులుగా చెబుతందుకు బీజేపీతోటి ఈ ఒప్పందం చేసుకుంటున్నా అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అంటే జాతీయ పార్టీలు తలుచుకుంటే ప్రాంతీయ పార్టీలను ఊపిరి మెసలనియో, ఏ రకంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా తొక్కిపడేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగయ్యో. సో ఇటు 2 జాతీయ పార్టీలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో గత 10 ఏళ్లలో వీళ్ళకు మెసలలోకి ఏం లేకుండే, ఓన్లీ బీఆర్ఎస్ ఏం చెప్తే అది అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు ప్రభుత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ ఏం చెప్తే అదే
పాడిందే పాటరా అన్నట్టుగా అయింది, చెప్పిందే వేదంగా అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూ ఉన్నది, బీజేపీ ఎదుగుతున్నది, ఎదురుదాడి చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో పార్టీని బతికించుకోవాలి, కొంత అది చేసుకోవాలంటే ఇద్దరిలో ఎవరో ఒకవైపు ఉండాలి. అందుకే ఇటు కాంగ్రెస్తో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి కొంత ఓటు బ్యాంకుతోనే, మెజారిటీ ఓటు బ్యాంకుతోనే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళా కొంత పుంజుకుంటే తిరిగి వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. అప్పటి వరకు కొంత ఆ మనుగడ కోసం కావచ్చు, కొంత బలం పెంచుకోవడం కోసం కావచ్చు, కొంత మద్దతు కోసం కావచ్చు బీజేపీకి దగ్గర అవుతున్నది అనేది ఈ కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి చేస్తున్న ఇదంతా కూడా ఆ రకంగా చర్చ తీసుకొస్తూ ఉన్నది. ఒక రకమైన రాజకీయ చర్చ అనేది కొత్తగా స్టార్ట్ అయింది నా ఢిల్లీకి వెళ్ళిన ఈ సందర్భంగా. అంటే కేసీఆర్ ఇదే ప్లాన్ చేస్తున్నాడా? నిజంగా కేసీఆర్ బీజేపీతో దగ్గరై కాంగ్రెస్ను కొట్టడానికి బీజేపీతో దగ్గరై చేసే బీజేపీకి కొంత ఫేవర్ చేస్తూ కొంత పార్టీ ఎదిగేలాగా కొంత ప్రోగ్రామ్స్కి స్కోప్ ఇచ్చినట్టుగా రాజకీయ విమర్శకులు, మేధావులు చెప్తారు. అదే నిజమైతే ఇప్పుడు బీజేపీ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కొంత పరస్పరం సడబ్బా పరడబ్బా లాగా పరస్పరం సహకరించుకొని రాజకీయంగా లబ్ధి పొంది కొంత ముందుకెళ్లేలాగా ఆ పొత్తులా లేకపోతే మద్దతు ప్రకటించుడా ఏందనే దాని మీద కొంత ఇది జరుగుతుందనేది కేటీఆర్ ఢిల్లీ వెళ్ళిన దాని మీద మేధావులు వేస్తున్న ఒక అంచనా. ఇదే నిజమైతే ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ వచ్చేటప్పటికి అది నిజమెంత అబద్ధం ఎంత అనేది తేలుతుంది. అది తేలితే వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తే వెంటనే 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయి, ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలలో కూడా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కొంత ములాఖాతు లాగాయి ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలలో కూడా కొంత బీజేపీ కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయ మేధావులు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. సరే, అది ఎంత జరుగుతుంది, దాంట్లో ఎంతవరకు వాస్తవం, ఎంత మేధావుల అంచనాలు నిజమవుతాయి అనేది మనం ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోవాలి, ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తే దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.